హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఒక కమ్మని టేస్టీ అయిన హెల్దీ అయిన స్నాక్స్ అయితే చేసుకుందామండి. అవి పచ్చెనగపప్పుతో చేసుకుందామండి. ముందుగా అయితే మనం ఒక 1/2 కేజీ పచ్చెనగపప్పుని అయితే తీసుకున్నానండి. నేను శుభ్రంగా కడిగేసి 3 గంటలు అయితే నానబెట్టుకున్నానండి. కొంచెం వాటర్ వేసి శుభ్రం క్లీన్ చేసి వడదేవేసి పక్కనైతే పెట్టుకున్నానండి. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కొత్తిమీర తురుమండి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తురుమండి, అలాగే చాలా కారంగా ఉండే 2 పచ్చిమిర్చి అండి సన్నగా తరుగు పెట్టుకున్నానండి నేను. ఇప్పుడైతే మనం ముందుగా వాడదేవి పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పును అయితే ఇప్పుడు బరగ్గా మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం ఈ పచ్చెనగపప్పును అయితే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బరగ్గా ఆడుకుందామండి. పేస్ట్లా కాకుండా కొంచెం బరక ఆడుకుంటే మనకి వడలైతే చాలా టేస్టీగా స్మూత్గా అయితే వస్తాయండి. చూసారండి, పేస్ట్లా కాకుండా బరక ఇలా ఆడుకుంటే మనకి వడలైతే ఒత్తుకోవడానికి మనకు కరెక్ట్గా సరిపోద్ది. ఆడిపెట్టుకున్న ఈ మిశ్రమంలోకి అయితే మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకుందామండి. ముందుగా కొత్తిమీర తురుము వేస్తున్నాను, అలాగే అల్లం తురుము వేస్తున్నానండి, అలాగే కరివేపాకు, అలాగే సన్నగా తరుగు పెట్టుకున్న పచ్చిమిర్చి తురుగు వేస్తున్నానండి. లాస్ట్గా అయితే సన్నగా తరిగి పెట్టుకున్న మనం ఆనియన్ వేసుకుందామండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేద్దామండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు అయితే చాలా కారంగా ఉన్నాయండి, అందుకనేసి 1/2 టీ స్పూన్ చిన్నగా కొంచెం కారం ఎక్కువ ఉందండి, అందుకే కొంచెం కారం వేస్తున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నానండి. మనం లాస్ట్ కలుపుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసి వేసుకుందాము. వాటర్ ఏమి వేయకుండానే మనం ఈ పిండిని అయితే కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. పిండి కలుపుకోవడానికి సరిపడా బౌల్ అయితే తీసుకోవాలండి. అప్పుడే మనకి కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా అయితే కలుపుకోవడానికి ఉంటుంది. మొత్తం పైకి కిందకి కలిసేలాగా మొత్తం అంతా కలిపేసుకుందామండి. మొత్తం అంతా అయితే కలిపేసానండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మనం కొంచెం టేస్ట్ చూద్దామండి. సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయండి కరెక్ట్గా. అయితే ఇప్పుడైతే మనం వడలు అయితే ఒత్తుకుందామండి. దానికి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకుందాం. వడలకి ఆయిల్ అయితే మరుగుతుందండి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్నాం కదండి పక్కనే, ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకుందాము. మొత్తం అంతా పైకి కిందకి ఒకసారి అయితే మొత్తం కలిపేసానండి. పక్కనైతే వడలు ఒత్తుకోవడానికి ఒక గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వడలు అయితే ఒత్తుకుందామండి. ఆయిల్ అయితే ఎక్కిందో లేదో చూద్దాము, కొంచెం వేద్దాము. సో ఆయిల్ అయితే మనకి రెడీగా ఉందండి. పెద్ద అడవిడి ఏమీ లేకుండా మనం కొంచెం వాటర్లో ఇలా తడుపుకుని ఆ చేతితోనే కొంచెం మనం ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే తీసుకునండి. చిన్న చిన్న బౌల్లో చేసుకుని చేతితో జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి వడలు అయితే వస్తాయండి. కొంచెం పలుచగా కాకుండా కొంచెం లావుగా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా ఒత్తుకోవాలండి, సైడ్లు పోకుండా. ఇప్పుడైతే మనం ఫస్ట్ వడవైతే వేద్దామండి. వెంటనే వేసేయకుండా కొంచెం అది ఉడికిన తర్వాత ఇంకొకటి వేద్దామండి, లేకపోతే కలిసిపోతాయి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుంటామండి. వేసాం కదా అనేసి ఎక్కువ తినేయకూడదండి. శనగపప్పు కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. టేస్ట్కి ఒక 2-3 అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొకటి వేద్దామండి. అలాగే మొత్తం అన్నీ వేసుకుందామండి. ఒకసారి అయితే మనం జస్ట్ ఇలా కలుపుకుందామండి. ఎక్కువ కలిపిస్తే మనకి విడిపోతాయండి, ఎందుకంటే ఇందులో మనం ఏమీ వేయలేదు, ఓన్లీ శనగపప్పుతోనే కదా వేస్తున్నాము. స్లోగా కలుపుకోవాలండి.
ఇప్పుడైతే బాగా ఉడకనివ్వాలండి. మనం స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, లేకపోతే ఎక్కువ అవి మాడిపోతాయి కానీ లోపల పిండి మొత్తం ఉడకదండి. సో ఇప్పుడైతే వడలు అయితే మనకు రెడీ అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే తీసుకుని ప్లేట్లో వేసుకుందామండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో వడలు. మిగతాయి కూడా అలా వేసుకుందామండి. వడలు అయితే అవుతూ ఉన్నాయండి. సో ఇలా ఒత్తలేని వాళ్ళు మనం గారెలు చేసుకుంటాం కదండి, అలా చేసుకుంటే కొంచెం ఇబ్బంది అనిపించదు. నాకైతే అలవాటు కాబట్టి నేను ఏదో ఇలా ఒత్తుతున్నాను. వడలు అయితే మనం గారెలు చేసుకుంటాం అదే విధంగా చేసుకుంటే సరిపోద్దండి. లాస్ట్గా అయితే వచ్చేసినాయండి వడలు. అయిన తర్వాత చూద్దాం. ఫైనల్గా మనకి వడలు అయితే పూర్తి అయిపోయినాయండి. పిండి కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే స్టవ్ కట్టేద్దామండి. తీసుకుని స్టవ్ కట్టేద్దాం. ఎప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లో ఏమైనా ఉండగా మనం స్టవ్ కట్టకూడదండి. ఆయిల్ మంట తగ్గిపోయి మనం డీప్ ఫ్రై చేసేవన్నీ ఆయిల్ పీల్చేసుకుంటాయి. సో మనం పూర్తిగా తీసిన తర్వాత అయితేనే మనం స్టవ్ అయితే కట్టవాలండి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందామండి. ఇప్పుడు ఎన్ని అయినాయో చూపిస్తానండి మీకు. నాకైతే ఒక 20 వరకు అయినాయండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఉండే వడలు అయితే చేసుకున్నాం కదండి. ఎలా వచ్చినాయో చూద్దామండి. ఇప్పుడు చూసారా క్రిస్పీగా అయితే వచ్చినాయి. లోపలంతా మొత్తం ఉడికిపోయిందండి. సో మనం దీన్ని చాస్తో కానీ పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ తినొచ్చండి. ఇదైతే కొబ్బరి చట్నీ అండి. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయండి. చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి వడలు అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ అయితే కొట్టండి. మా వీడియోస్ పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.